15 నుంచి ఏపీ వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు జరగనున్నాయి. ఈ సదస్సులను 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఏపీ రెవెన్యూ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. ప్రతి గ్రామంలోనూ రెవెన్యూ సదస్సులు జరుగుతాయన్నారు. పెద్ద రెవెన్యూ గ్రామాల్లో రోజంతా, చిన్న రెవెన్యూ గ్రామాల్లో సగం రోజు సదస్సులు ఉంటాయన్నారు. ఇక భూ ఆక్రమణలు, 22A భూముల అక్రమాలతో పాటు అన్ని రెవెన్యూ సంబంధిత సమస్యలపై అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు. ప్రతి గ్రామానికి తహసీల్దార్తో పాటు 7 అధికారులు వచ్చి ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారన్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఆన్లైన్ చేసి దానిపై విచారణ జరిపి తగిన పరిష్కారం చూపుతామన్నారు. రీసర్వే పేరుతో వైసీపీ ప్రభుత్వం భూ సమస్యలు మరింత జటిలం చేసిందని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ఎక్కడికక్కడ భూ ఆక్రమణలు, 22A భూములు దోపిడీకి గత ప్రభుత్వ పెద్దలు పాల్పడ్డారన్నారు. భూ దోపిడీతో చాలా గ్రామాల్లో భూ సమస్యలు నెలకొన్నాయన్నారు. తగాదాలకు కారణమవుతున్న భూమి రిజిస్ట్రేషన్లలో తేడాలున్నాయన్నారు. ఈ సమస్యలన్నింటికీ పరిష్కరించడానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.